జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు. ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరంతో లిఖింపదగిన దినం. ఎందుకంటే అత్యంత వెనుకబడి కులాలు సంచార జాతులకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలని 45 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాం. మా మొర ఆలకించిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న డిఎన్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ మంజూరు చేయడం జరిగింది. డి నోటిఫైడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. దీనివల్ల మాకందరూ కూడా విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ వస్తుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ వస్తుంది. దానికోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము సంచార జాతుల సంఘం తరఫున పాలాభిషేకం చేస్తున్నాం. భారతదేశంలో సంచార జాతులను గుర్తించింది తెలుగుదేశం ప్రభుత్వం. 2016లో జీవో నెంబర్ 17 ద్వారా సంచార జాతులకు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి 60 కోట్లు నిధులు మొదటగా మంజూరు చేశారు. బ్యాంకులకు సంబంధం లేకుండా ఇచ్చారు. అది 90% సబ్సిడీతో 36,000 కుటుంబాలకి ఆ రోజు 2017లో రుణాలు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత ఎస్సీ ఎస్టీల కన్నా మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని బాబు గారికి చెప్తే మాకంతా కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలంటే కూడా ఆ రోజు 2018లో జీవో నెంబర్ 24 ద్వారా ప్రతి కుటుంబానికి 100 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ కరెంటు ఫ్రీ ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల ఉద్దేశంగానే మేము సంచార జాతులంతా కూడా దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు. రేడియోలు, టీవీలు లేని రోజుల్లో ఒక ఊరిలో జరిగిన స్వతంత్ర పోరాటాన్ని ఇంకొక ఊరిలో తెలియజేస్తూ స్వాతంత్ర సమరయోధులు ఏకం చేసిన ఘనత మా సంచార జాతులని అని మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. గల్లీ నుంచి ఢిల్లీకి చేసిన పోరాట ఫలితమే ఈరోజు మాకు ఈ ప్రత్యేక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బీసీ మంత్రివర్యులు సౌతమ్మ గారు చొరవ చూపించారు. మహాతల్లి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు సౌతమ్మ గారికి పాదాభివందనం చేస్తున్నాం. ఆమె సౌతమ్మ గారు చొరవతోనే మాకు తొందరగా ఈ డిఎన్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది. దీనివల్ల మేమంతా కూడా ఆ రోజు హరికథలు, బుర్రకథలు, రామాయణం, భారతం, భాగవతం, శివపురాణాలు చెప్పుకుంటూ దేవుణ్ణి ప్రచారం చేసే కులాలు. కానీ టీవీలో వచ్చిన సినిమా ప్రభావం వల్ల ఆదరణంతా పోయి అడుక్కునే పరిస్థితిలో ఉన్న మా కులాలకి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. దానివల్లనే మేము ఈ పోరాటం వల్ల ఈరోజు మాకు ఈ అవకాశం డిఎన్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చిన దానివల్ల మా పిల్లలంతా కూడా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో గౌరవంగా జీవించడానికి వీలుంటుందని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. దానికి కూటమి ప్రభుత్వానికి మరీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు అమరన్న కూడా పల్మనేరు ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మేము అడిగినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇప్పించారు. ఆయన కూడా మేము అమరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత, సంచార జాతుల ఐక్యత. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్లో ఉండే 45 లక్షల మంది సంచార జాతులంతా కూడా కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేసి స్థానికంగా ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు అన్నీ కూడా మేము గెలిపిస్తాం. అదేవిధంగా 2029లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రభుత్వం కొనసాగింపుకు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. లోకేష్ గారు చెప్తూ ఉంటారు, ప్రభుత్వం కొనసాగింపు ఉంటేనే మనకి డెవలప్మెంట్ ఉంటుందని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు 15 సంవత్సరములు కంటిన్యూగా మన కూటమి ప్రభుత్వం ఐకమత్యంగా ఉంటుందని. దానికి మేమంతా కూడా కృషి చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మా సంచార జాతులు అందరికీ కూడా ఓట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.